ఎంత అలాంటిదో తెలుసా? ఎదుటివానికి మరల ప్రాణాన్ని నువ్వు ఇచ్చినట్టు. అంతే కదా? ఎదుటివానికి నువ్వు ప్రాణం ఇచ్చినట్టు, ప్రాణం పోసినట్టు. ఆడు చచ్చిపోయాడు, ఒకడు ఎవడైనా వచ్చి క్షమించు అన్నాడంటే అంతే, ఆడు చచ్చిపోయినట్టు అక్కడ. కానీ అడిగినోడిని నువ్వు చంపవనుకో, నువ్వు ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. ఆడిని క్షమించను పో అన్నావంటే ఆడికి మరలా నూతన జీవితం నువ్వు ఇచ్చినవాడు. అందుకనే మత్తయి సువార్తలోనూ యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటది. ఏమంటది? ఒకవేళ మీ శత్రువులు మీరు క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను అంటాడు దేవుడు. ఏమంటాడు? క్షమించను అంటాడు. నువ్వు ఒకరిని క్షమించలేదా, నిన్ను నేను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియో మీ అపరాధాలను కూడా క్షమిస్తాడు. ఒకవేళ మనుషులందరి అపరాధాలను మీరు క్షమిస్తే పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు. ఒకవేళ దాని కింద ఉంటే మనుషులందరి అపరాధాలు మీరు క్షమించకపోతే మీ పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలనే క్షమించడు. దర్శనాలు అంతే. చాలా మంది క్షమించరండి. అసలు దాచుకుని ఎప్పుడో పూర్వకాలం చిన్నప్పుడు చేసిన తప్పులు నన్నాటిని కట్టగట్టి ఒక మెడలో వేసుకుని ఎప్పుడన్నా అవి తీసుకుని ఏం చేస్తాం, మనం గుర్తు చేసుకుంటాం. ఎప్పటికప్పుడు అయ్యి క్షమించుకోవాలా. దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించకపోతే నిన్ను కూడా నేను క్షమించను. క్షమించడం అనేది ఒక క్రైస్తవుని యొక్క బాధ్యతది, బాధ్యత. క్షమించడం అనే పదము ప్రపంచంలో మరొక్క చోట ఎక్కడ దొరకదండి. అది క్రిస్టియానిటీలో మాత్రం తప్ప. ఇది రాసుకోండి మీరు. ఇంకెక్కడ దొరకదు అది. క్షమించడం అనేది ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ ఉన్నా చూడండి, ఎవరి దగ్గర క్షమించడం అనేది కనపడదు. అంతే.